హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పటికే చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. అతి రహస్యవంతమైన మహామంత్రములు కూడా మీకు రత్నశ్రీ అందిస్తూ వస్తుంది. దానిలో భాగంగా మహాప్రభావం కలిగిన మహాశక్తివంతమైన మహా ప్రగాఢ విభూతులను ఒసగే మోహిని మంత్రమును ఇప్పుడు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ మీ ముందుకు తీసుకుని వస్తుంది. మోహిని అన్నది ప్రతి వారిపై ప్రభావం చూపించగల మహత్తరమైన శక్తి. మోహిని అనేది సంసారక జీవనంలో ఉండే వారిపై ఎంతో కొంత ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. దీని వలన కొంతమందికి శీఘ్రస్ఖలనము లేక రాత్రివేళ పరస్త్రీ సంభోగంలో పాల్గొనే స్వప్నములు వస్తూ వారికి ఇక్కట్లకు గురి చేస్తూ ఉంటుంది. అటువంటి మోహినికి ఈ మంత్రము జపం చేసి వారిని ఆ దుఃఖముల నుండి ఆ బాధల నుండి అతి సునాయాసంగా బయటపెట్టవచ్చు. కాగా మోహిని ప్రసన్నం చేసుకుని ఆ మోహిని ద్వారా మనకిష్టమైన వారిని మోహింపజేస్తూ మన వైపు వశీకరణ చేసుకోవచ్చు. మోహిని ప్రయోగము చేసి శత్రువులను కూడా సంహరించవచ్చు. మోహిని ప్రయోగంలో కానిదంటూ ఏమీ ఉండదు. కాకపోతే ప్రతిదీ మోహముతోనూ కామముతోనూ ఈమె అతి సునాయాసంగా ఎటువంటి పనినైనా సరే ఒడ్డెక్కించగలదు. మోహినీలు చాలా ఘోరంగానే ఉంటారు. చాలా ఘోరమైన ఫలితములు కూడా ఇస్తారు. కాబట్టి ఈ సాధన చేయాలనుకునే వాళ్ళు తప్పనిసరి ఏదైనా ఒక సాధన చేసి ఉండాలి. సాధన క్రమంలో ప్రజ్ఞ కలిగి ఉన్నవారు అనగా అనుభవం కలిగి ఉన్నవారు దానిలో ఫలితములు చూడగలిగిన వారై ఉండాలి. అప్పుడే ఇటువంటి సాధనలకు ఉపక్రమించండి. ఈ సాధనలు చేసేవారు తప్పక గురువుని సమీక్షిస్తూ గురువుని అందుబాటులో ఆజ్ఞలపై ఇటువంటి మంత్రములు చేయట చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. కాగా ఇప్పుడు చెప్పబోయే మంత్రము భార్యాభర్తలు లేక గురు శిష్యులు నవార్ణ తంత్రముతో ఈ ప్రయోగము లేక ఈ మంత్రము చేయగలిగితే చాలా ప్రయోగములు చేయవచ్చు. చాలా విశేషమైన ఫలితములు పొందవచ్చు. అంటే ఈ మోహిని ద్వారా దిగ్బంధనలు చేయవచ్చు. మరియు నిధి నిక్షేప దర్శనములకు ఈమె చాలా వరకు సహకరిస్తూ ఉంటుంది. కాకపోతే నవార్ణ తంత్రంలో చేయవారికి అతి సునాయాసంగా ఇటువంటి ఫలితములు రాగలవు. శత్రువుని నిర్జించాలన్నా లేక శత్రువుని కామ కంపితుని చేసి మోహింపజేసి తన జీవితం అతలాకుతలం చేయాలన్నా నవార్ణ తంత్రంలో ఈ మంత్రము చాలా వరకు విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా మోహిని ధ్యానము. భువన విజయ దక్ష పుష్పబాణేక్షు చాపా జగతి వివిధ రూపాన్ దర్శయంతి జనానాం తరుణా తరణి శోభా శ్వేత వసోవాసన జయతి నిఖిల లోకాన్ జీవిని మోహినీయాం. భువన విజయమును తన దక్షతగా భావన చేస్తూ చేయించగలుగుతూ పుష్ప బాణములను ప్రేరేపింపబడుతూ జగతిలో వివిధ రూపములో దర్శనమిస్తూ నది పరివాహక ప్రాంతంలో తెల్లని శోభాయమాన రూపంలో వశము చేస్తున్న జయములకు కారణమై సకల లోకములలో సకల జీవులను మోహింపజేస్తున్న మోహినిని నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఇలా ధ్యానం చెప్పిన తర్వాత మనం ముందుగా ఈ మంత్రం ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ మోహిని దేవి మంత్రస్య ఈశాన ఋషి జగతి చందః మోహిని దేవత ఐం బీజం హ్రీం శక్తి క్లీం కీలకం లోకానాంచిత సమ్మోహనే జపే వినియోగః. సకల లోకములను మోహింపజేసేందుకే ఈ జపము చేస్తున్నాను. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ఋష్యాన్యాసం చెప్పుకోవలసిన వారు ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. ఈశాన ఋషి జగతి చందః మోహిని దేవత ఐం బీజం హ్రీం శక్తి క్లీం కీలకం సర్వాంగే వ్యాపకం కుర్యాత్. ఇక అంగన్యాస హృదన్యాసంలో ఐం హ్రీం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఐం హ్రీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ. ఐం హ్రీం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్. ఐం హ్రీం అనామికాభ్యాం హుం కవచాయ హుం. ఐం హ్రీం కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్. ఐం హ్రీం కరతల కర్పుష్టాభ్యాం హస్త్రాయ ఫట్. భర్భ సౌరమితి దిగ్బంధః. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు. ఇలా అంగన్యాస హృదన్యాసం చెప్పుకున్న తర్వాత ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు. ముందుగా జపములపై పూజాది విధులపై అవగాహన ఉన్నవారు మాత్రమే ఇటువంటివి చేయాలి. యాదరోచితంగా చేసే మంత్రములైతే కావు. గురువు వద్దకు వెళ్లి గురువు దగ్గర నుండి నేర్చుకుని చేయుట చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. రక్త చందనపు మాల పుష్కరమాల శ్రేయోదాయకము. ఉత్తర తూర్పు అభిముఖంగా కూర్చొని ఎర్రని తెల్లని వస్త్రములు ధరించి తొలి సంధ్య మరుసంధ్య ఇష్టదేవతను కులదేవతను పూజించుకున్న తర్వాత మోహిని దేవతకు పీఠము అమర్చి
అమర్చి అష్ట దళ పద్మము యందు ఆకర్షణ యంత్రము పెట్టుకొని జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. లేదా ప్రత్యక్షంగా అష్టదళ పద్మం మధ్యలో మోహినిని స్థాపించి పంచపూజలు చేసి తర్వాత ప్రత్యక్షంగా మంత్ర జపం చేసుకోవచ్చు. ఈ మంత్రము 22 రోజులు రోజుకి 16 మాలలు అనగా ఉదయం గాని సాయంత్రం గాని లేక రోజులో మొత్తంలో గాని 16 మాలలు జపం పూర్తి చేసుకుని 22 రోజులు పూర్తయిన తర్వాత ఇదే మంత్రము ఒక 3 రోజులు లేక 7 రోజులు విశ్రాంతి తీసుకొని మరలా ప్రారంభించి ఈ మధ్యలో గురువు వద్దకు వెళ్లి గురువును సమీక్షించి పురస్కార విధులు గావించిన ఎడ్ల చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. లేదా ప్రత్యక్షంగా అష్ట దిగ్బంధనాది విధులతో పూర్ణిమ రాత్రి పూర్ణిమ వెలుగులలో కూర్చొని ఈ మంత్రము ఎవరైతే పురస్కరణ చేసి ఉన్నారో వారు చంద్రుని దర్శనం చేస్తూ ఈ మంత్రము 1600 అనగా 16 మాలలు జపం చేస్తే చాలు మోహిని దేవత ప్రసన్నత చూపించగలదు. లేదా ఇవేవి చేయలేం అనుకున్న వాళ్ళు ప్రత్యక్షంగా జపం చేసి మోహిని యొక్క అనుగ్రహంతో కోరిన స్త్రీని మోహింపజేయగలరు. స్త్రీమూర్తులైతే పురుషుని కూడా మోహింపజేయగలరు. అఖండమైన ఫలితములు పొందేందుకు నవార్ణవ తంత్రముతో అనగా మిథునముతో పరస్పరము లైంగికంగా కలుసుకుంటూ ఈ జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఇప్పుడు మోహిని మంత్రము ఐం హ్రీం క్లీం ఓం నమో భగవతి మహామోహిని మహామాయే సర్వలోక వశంకరి దేవదత్తస్య వాక్చక్షుశ్చిత్తం మోహయ నానారూపకృతి శీఘ్రం దర్శయ హ్రీం స్వాహ. మంత్రం మరోసారి ఐం హ్రీం క్లీం ఓం నమో భగవతి మహామోహిని మహామాయే సర్వలోక వశంకరి దేవదత్తస్య వాక్చక్షుశ్చిత్తం మోహయ నానారూపకృతి శీఘ్రం దర్శయ హ్రీం స్వాహ. మంత్రం మరోసారి ఐం హ్రీం క్లీం ఓం నమో భగవతి మహామోహిని మహామాయే సర్వలోక వశంకరి దేవదత్తస్య వాక్చక్షుశ్చిత్తం మోహయ నానారూపకృతి శీఘ్రం దర్శయ హ్రీం స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రం కూడా వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. గురువు వద్దకు వెళ్లి జప విధులు నేర్చుకున్న తర్వాతే ఇటువంటివి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే యోని ముద్రతో చేయవలసిన మంత్రములు ప్రత్యక్షంగా శక్తిని ప్రసరించే మంత్రములు. ఆ శక్తి ప్రసరణకు తట్టుకోలేకపోతే జపం పూర్తి కాదు. చాలా ఇబ్బందులకు కూడా గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి అందించాలని అందిస్తున్నాం గాని మీరు గురువుల వద్దకు వెళ్లి నేర్చుకున్న తర్వాతే చేయండి. కాగా ఎవరినైతే మీరు మీ వశం చేసుకోవాలనుకుంటున్నారో లేక మోహిని ప్రవేశింపజేయాలనుకుంటున్నారో ఈ మంత్రంలో దేవదత్తస్య అన్న దగ్గర వారి యొక్క నామమును చేర్చి ప్రారంభం నుండే జపం చేయవలసి ఉంటుంది. లేదా 22 రోజులు దీక్షా కాలమయందు దేవదత్తస్య అను మంత్రముతోనే జపం చేసి మీరు తర్వాత నామమును చేర్చి ప్రయోగము చేయగలరు. చేయండి. చేసి మనస్కామ్యములను నెరవేర్చుకొని శాంతియుతమైన ఐశ్వర్యయుక్తమైన ప్రభావవంతమైన జీవితం కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్.